సార్ ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ అన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ని అలర్ట్ చేశాం సార్. సిద్ధార్థ్ రైట్? ఎస్ సార్. ఏ ఊరు? హైదరాబాద్. నీ పేరేమన్నావు? క్యాలిస్. నీదే ఊరు? చిత్తూరు. చిత్తూరా? అంటే చిత్తూరు దగ్గర మదనపల్లి సార్. నిజంగా నీ పేరు క్యాలిసా? కాళహస్తి కుమారస్వామి సార్ స్టైల్గా క్యాలిస్ అని. ఆ అమ్మాయిల ఫొటోస్, వాళ్ళ ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టా ఐడీస్ కానీ ఏమైనా ఉన్నాయా? ఎన్ని రోజులుగా ఉంటున్నారు ఇక్కడ? 1 వారంగా. డబ్బులు ఎంత తీసుకొచ్చారు? అంటే ఒక సంచి నిండానే 6 లక్షలు. 6 lakhs. ఐటీ ప్రొఫెషనల్స్ ఇద్దరు. నేను యాప్ డెవలపర్, వీడు యానిమేటర్. ఫ్రీలాన్సర్స్గా చేస్తుంటా. సంపాదించిందంతా తీసుకొచ్చి ఎవరో ఇద్దరు అమ్మాయిలు పిలిచారని గోవాకి వచ్చేశారు. ఏం చేద్దామని? లవ్ చేశాం, పెళ్లి చేసుకుని సెటిల్ అవుదామని వచ్చాం. సెటిల్ అవుదామని వచ్చారా? అసలు వాళ్ళు ఎంతమందిని లవ్ చేశారో తెలుసా మీకు? 2 years బ్యాక్ నేను కోచిలో పోస్ట్ అయినప్పుడు నా ఫ్రెండ్ నన్ను కలిసి ఒక అమ్మాయి తనతో పరిచయం పెంచుకుని 25 లక్షలు దోచుకుని పారిపోయిందని చెప్పాడు. కానీ వాడి దగ్గర తనకి సంబంధించిన ఏ ప్రూఫ్ లేదు, నాట్ ఈవెన్ ఏ ఫోటో. ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసింది. తను అఫీషియల్ గా ఏ కంప్లైంట్ ఇవ్వలేదు, పరువు పోతుందని భయపడ్డాడు. ఇది నా ఫ్రెండ్ ఒక్కడికే జరిగిందా లేదా చైన్ ఆఫ్ క్రైమ్స్ అని డిపార్ట్మెంట్ లో ఎంక్వైరీ చేశాను. కేవలం 2 years లో సిమిలర్ క్రైమ్స్ చాలా జరిగాయని తెలుసుకున్నాను. బట్ ఆల్ దీస్ ఆర్ అన్అఫీషియల్ రిపోర్టింగ్స్. నాట్ అ సింగిల్ కంప్లైంట్ వాజ్ లాడ్జ్డ్. కారణం విక్టిమ్ వయసు, తన పరువు పోతుందన్న భయం. ఒక్కొక్కడి దగ్గర లక్షలు కొల్లగొట్టారు. ఇది చాలా సీరియస్ కేసు అని నాకు అర్థమైంది. అండ్ ఐ స్టార్టెడ్ మై ఇన్వెస్టిగేషన్. నా విచారణలో ఇదంతా కేవలం 2 అమ్మాయిల పని అని తేలింది. లక్కీలీ కొంతమంది దగ్గర వాళ్ళకిచ్చిన గిఫ్ట్స్ తాలూకు ఫొటోస్ ఉన్నాయి. ప్రతి చిన్న ఎవిడెన్స్ ని గ్యాదర్ చేశాను. ఆఫీషియల్ కంప్లైంట్ ఏది లేకపోవడం వల్ల ఐ హ్యాడ్ మై లిమిటేషన్స్. హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ అయ్యాక కూడా ఐ కంటిన్యూడ్ మై ఇన్వెస్టిగేషన్. కానీ వాళ్ళకి సంబంధించిన ఏ ఒక్క క్లూ కూడా నాకు దొరకకుండా జాగ్రత్త పడ్డా. ద మోస్ట్ టాలెంటెడ్ క్రిమినల్ మైండ్స్ వాళ్ళిద్దరు. సో నా రికార్డ్స్ ప్రకారం లిస్ట్ లో మీ టోకన్ నంబర్ 9. కానీ ఆఫ్ ద రికార్డ్స్ చాలా మంది మోసపోయారు. వాళ్ళని గుడ్డిగా నమ్మి విధవలయ్యారు. కానీ ఎంత పెద్ద కేడీలైనా సరే ఏదో ఒక రోజు దొరుకుతారు. ఓసారి వాళ్ళిద్దరు కూడా అలాగే దొరికారు. ఎంత కష్టపడి కొట్టేశాను, వీళ్ళకే తెలుసు బాధ. ఓ చైన్ స్నాచింగ్ కేసులో అక్యూజ్ ని అరెస్ట్ చేసేటప్పుడు వాడు కొట్టేసిన చైన్స్ లో నేను కొన్న చైన్ ఒకటి మ్యాచ్ అయింది. రేయ్, ఈ చైన్ ఎవరిదిరా? ఎప్పుడు ఎక్కడ కొట్టేసావు చెప్పు. సార్ ఆవిడ దగ్గర నుంచి ఈ బ్యాగే కొట్టేశాను సార్, కానీ ఇందులో చైన్ ఉంటుందని మాత్రం అనుకోలేదు సార్. అది అక్కడ పెట్టరా, ఓపెన్ చేయండి. ఎస్ సార్. ఈ రీఛార్జ్ కూపన్ ని సార్ ఏ నంబర్ కి యూజ్ చేశారో ట్రేస్ చేయండి. ఎస్ సార్. సార్ ఈ నెంబర్కే రీఛార్జ్ చేశారు, కానీ ఆ నెంబర్ ఇప్పుడు స్విచ్ ఆఫ్. దొరబాబు అనే ఐడితో రిజిస్టర్ అయింది సార్, మియాపూర్. ఆ ఏరియాకి వెళ్ళి గురు ఎంక్వైరీ చేశారు సార్. యాక్చువల్లీ నాట్ దట్ హెల్ప్ఫుల్. సిడిఆర్ చెక్ చేస్తే ఈ నెంబర్కి ఫ్రీక్వెంట్ గా కాల్స్ వెళ్తున్నట్టు తెలుస్తుంది సార్. ఆ అడ్రస్ ప్రూఫ్ ని బేస్ చేసుకుని మీ ఇంటికి వచ్చాము. మీ హౌస్ ఓనర్తో మాట్లాడ చూశాను, నథింగ్ హెల్ప్డ్. కానీ నువ్వు అప్పుడు కొనుక్కున్న కొత్త సిమ్ నీ లొకేషన్ ఎక్కడో చూపించింది. నువ్వు మొబైల్ కూడా మార్చలేదు కదా, ఇంకా ఈజీ అయింది. వాళ్ళని పట్టుకుందామని ఇక్కడికి వచ్చాం, కానీ ఎస్కేప్ అయ్యారు. లోపలేదో తెలియని పెయిన్ కదా, కానీ ఫీలింగ్స్ ఏవి వాళ్ళకుండవు. ఇప్పుడు వాళ్ళిద్దరూ వేరే ఊర్లో ఎవరిని ట్రాప్ చేద్దాం, ఎలా మోసం చేద్దాం, ఎంత దోచుకుందామని ప్లాన్ చేస్తుంటారు. సెంటిమెంటే లేని ఇద్దరు చీటర్స్ వాళ్ళిద్దరు. మా సేవింగ్స్ అంతా తీసుకొచ్చాను. మా బైక్ అమ్మేస్తే వచ్చిన డబ్బులు కూడా ఇందులో ఉంది. 2 రోజులు వెయిట్ చేయడం దేనికి? రేపే బయలుదేరదాం. ఐ లవ్ విత్ యు మీరా. థ్యాంక్ గాడ్. సాగదీస్తాడు అనుకున్నాను, టక్కని చెప్పేశాడు. రేపే ఓకే చెప్పేస్తా. ఆ క్యాలిస్ని నేను సెట్ చేస్తా. ఏ ఆ బక్రాగాళ్ళు దొరికారు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అమ్జద్ సార్ వీళ్ళే మనకు ట్రంప్ కార్డ్. మేక్ షూర్ దే లాడ్జ్ కంప్లైంట్. షూర్ సార్. రైట్. లక్షలంటే మాటలా బ్రదర్? ఎంత కష్టపడి సంపాదించుంటారో. ఆ బాధ ఏంటో నాకు తెలుసు, కానీ దానికంటే దారుణం ఏంటో తెలుసా? ప్రేమ పేరుతో మిమ్మల్ని మోసం చేయడం. వాళ్ళు చేసిన ద్రోహానికి అస్సలు క్షమించకూడదు. ఇప్పుడు మనం కొట్టే దెబ్బకు వాళ్ళకు దిమ్మ తిరగాలి.
ఏమంటారు? ఓ బ్రదర్లా చెప్తున్నా, నా మాట విని సార్కో కంప్లైంట్ ఇవ్వండి. 1 వీక్లో పోయిన మీ డబ్బు మొత్తం తిరిగి వచ్చేలా చేస్తారు. మీ పవర్ ఏంటో అప్పుడు తెలిసొస్తుంది వాళ్ళకి. ఇప్పటిదాకా మోసపోయిన వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదనేగా వాళ్ళ ధైర్యం. అసలు వాళ్ళు ఆడపిల్లలే కాదు. కానీ మగాడి పవర్ ఏంటో కంప్లైంట్ ఇచ్చి మీరు చూపించండి. మీరిచ్చే ఆ కంప్లైంట్ చాలా మంది మగాళ్ళ జీవితాన్ని కాపాడుతుంది. ఇస్తున్నా, వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తున్నా. ఇవ్వాలరా, వాళ్ళకి మనం అంటే ఏంటో తెలియాలి. ఎక్కడున్నా పట్టుకుని మన దగ్గర దొబ్బేసిన డబ్బులు మొత్తం తీసుకోవాలి. డబ్బు సంగతి వదిలేరా, దాన్ని ఎలాగైనా సంపాదించవచ్చు. దొంగతనం చేసేలా పర్లేదు, మోసం చేశారు, తట్టుకోలేకపోతున్నారా? వాళ్ళకు కూడా మన బాధ ఏంటో తెలిసేలా చేయాలి బావా. చేద్దాంరా. వాళ్ళకి సంబంధించిన ఎవిడెన్స్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఏదో ఒకటి దొరుకుతుంది. అవును బావా. అది పోలీసులకు ఇస్తే వాళ్ళే పట్టుకొస్తారు. సార్, వాళ్ళు రెడీ. కంప్లైంట్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. గో అహెడ్. సారీ సార్, మేము కంప్లైంట్ ఇవ్వట్లేదు. ఇక్కడితో వదిలేస్తే దెబ్బతో పోతుంది. మేము కంప్లైంట్ ఇచ్చి మా ఫ్యామిలీస్కి తెలిస్తే మా పరువు కూడా పోతుంది. ఆల్రెడీ మేము చాలా బాధలో ఉన్నాం. అవును సార్. దీన్ని ఇక్కడితో వదిలేద్దాం ప్లీజ్ సార్. లెట్స్ నాట్ డ్రాగ్ దిస్. ఇట్స్ ఓకే. మీరు కంప్లైంట్ ఇస్తేనే నేను వాళ్ళని పట్టుకుంటానని ఏం లేదు. మీరు కోఆపరేట్ చేస్తే వాళ్ళని కొంచెం త్వరగా పట్టుకోవచ్చు. కోర్స్ టైం పడుతుంది, కానీ లోపు మీ డబ్బు ఖర్చు పెట్టేసి ఉంటారు. ఏ సోర్స్ లేకుండానే వాళ్ళ కోసం గోవా వరకు వచ్చాను. ఫర్దర్గా ట్రేస్ చేయడం నాకేం పెద్ద పని కాదు. ఐ విల్ బి అరెస్టింగ్ దెమ్. త్వరలో మీరు ఆ న్యూస్ వింటారు. ఇన్ కేస్ ఇఫ్ యూ చేంజ్ యువర్ మైండ్ అబౌట్ ద కంప్లైంట్, feel free to call. థ్యాంక్ యూ సార్. Take care. రేగడ్డం, ఇది చదువు చదువు. నీ పాకెట్లో ఎంత డబ్బులు నీకు తెలియదు, కానీ తనకు తెలుసు. రోయ్ మొత్తం లాగేస్తుంది. అనుభవంతో చెప్తున్నాను రా. సారీ బాస్, సారీ. అది అర్థం చేసుకో. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని. అలాగే నీ లవ్లో దొరికిందా నాకు శ్రేయ. ఏదో ఫ్లోలో టైంపాస్గా ఉంటుంది కదా అని వెళ్ళిపోయా. కానీ నాకు ఈ పెళ్ళి సీరియస్ రిలేషన్షిప్ అంటే చాలా భయం. ఇప్పుడే ఫస్ట్ టైం నీతో చెప్తున్నాను. అందులో తను ఎప్పుడు ఫోజ్ కొడుతూ బిల్డప్లు ఇస్తూ నన్ను ఎప్పుడు డామినేట్ చేస్తూ ఉండేది కదా. పైగా తను ఇంతవరకు ఎప్పుడు నాకు ఒక్కసారి కూడా ఐ లవ్ యూ అని చెప్పలేదు. నాకు కూడా. కానీ ఇప్పుడు సడన్గా తను నా పక్కన లేదు అంటే అది యాక్సెప్ట్ చేయడమే నా వల్ల కావట్లేదు బా. అంతేలే, లవ్ చేసేసాం కదా, అందుకే ఈ బాధలన్నీ. సారీ బావా, ఇదంతా నా వల్లే కదా. లవ్లో పడి బ్రెయిన్ అస్సలు పనిచేయలేదు. పెళ్లి చేసుకోవాలి, సెటిల్ అవ్వాలి అని ఏదో తొక్కలో ప్లాన్ వేసి అది ఫెయిల్ అయ్యి ఇలా రోడ్ మీద పడ్డా. ఐఎమ్ రియలీ సారీ బావా. స్మెల్ రావట్లేదు. ఏం బ్రాండ్ బావా అది? లేకపోతే ఏంట్రా, నెయ్యిలో వదిలేసి వచ్చి ఒక 6 ఏళ్ళు అయి ఉంటుందా? ఇప్పటి వరకు నేను ఏం చేస్తున్నాను, ఎక్కడున్నాను మా నాన్నకి అసలు తెలియనే తెలియదు. ఆయన అసలు పట్టించుకొని కూడా పట్టించుకోడు. ఇన్ని రోజులు నన్ను ఎవర్రా చూసుకుంది? నువ్వే కదా. ఈ యానిమేషన్, గేమింగ్ ఇది కాకుండా నాకు ఇంకేం తెలుసురా? నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం నువ్వేరా. నువ్వే కనుక నా లైఫ్లో లేకపోతే ఎప్పుడో నేను రోడ్డును పడి ఉండేవాడిని. అదిగో ఆ అన్నలాగా.
నేను ఎప్పుడైనా ఓపెన్గా ఒక్కటే చెప్తాను బావా, నీ మీదే డిపెండ్ అయి ఉన్నాను. అది చెప్పడానికి నాకు ఎలాంటి సిగ్గు లేదు. నా లైఫ్లో నువ్వు చాలా ఇంపార్టెంట్ బావా. నువ్వు లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్, నువ్వు ఏది చెప్తే అది చేస్తాను. సరే, ఇప్పుడు నువ్వు అన్నట్టే రోడ్డు మీద పడ్డాను. పడితే ఏమైంది, నువ్వు నాతోనే ఉన్నావుగా. ఇప్పుడు కనుక ఫోన్లు ఉండుంటే నాకు ఫోన్ చేయమని ఈ సిచ్యువేషన్కి తగ్గట్టు ఒక సీన్ చేసి ఉండేవాడిని బావా. కానీ ఏం చేస్తాం, వాళ్ళ ఫోన్లు పర్సులు అన్నీ తీసుకెళ్ళిపోయారు కదా. సినిమాలో చూపించేది నిజమే బావా, ప్రేమ చాలా డేంజర్. రేయ్ రేయ్ బావా, ఎక్కడికి రా బావా, నువ్వు కూడా వదిలేసిపోకు బావా. బావా రేయ్. అది కూడా పని చేయట్లేదా భయ్యా? ఈ ఏటీఎం కూడా పనిచేయట్లేదు. ఇంత రాత్రి వేళ ఇంకో ఏటీఎం ఎక్కడ దొరుకుతుందో ఏంటో. గ్రే మార్క్ అని సెక్షన్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను. ఐఎమ్ ఆన్ ఇట్. ఓకే, యా, రైట్. చెప్పు అంజద్. సార్, గోవా పోలీసుల్ని ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ అడిగాం కదా, వాళ్ళు మన ఆఫీషియల్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రొసీడ్ అవ్వమంటారా సార్? డోంట్ డూ దట్. మనం ఇలా చెక్ చేస్తామని వాళ్ళు ముందే గెస్ చేసి ఉంటారు. ఎస్ సార్. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఉండరు. అంజద్, 5:45కి మనం రిసార్ట్కి వెళ్ళాం. కరెక్ట్ సార్. 3:30 వరకు వాళ్ళు మేల్కొనే ఉన్నారు. ఎస్ సార్. అంటే ఆ 3 అవర్స్ గ్యాప్లోనే ఆ అమ్మాయిలు ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు. బై రోడే వెళ్ళి ఉండాలి, కానీ చాలా దూరం వెళ్ళి ఉండరు. అది వాళ్ళకే రిస్క్.